ఎన్ని వాక్యాలండి. ఇన్ని వాక్యాలు తెలియకపోవటం వలన మనలో అనేకులకు ఎవడో బయట నుండి వచ్చి దుష్టుడు మనకేదో చెప్పే మాయ మాటలు చెప్తూ ఉంటే మనలో ఉండే ఓళ్ళు బలహీనులైన వారు తమ విశ్వాసాల్ని విడిచి వారి వైపు తోకలూపుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అలా చేయకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. అలా చేస్తే ఎవరికి నష్టము? నీకే నష్టం. ఎవడో వచ్చి మన బైబిల్లో నుండి మనకు తప్పులు చూపడానికి ప్రయత్నిస్తే మనం వాడి నోరు ముయించాల్సినది బదులు మనం వాడి వెనక కుక్కలాగా తోక ఊపుకుంటూ వెళ్ళొచ్చా? తప్పు. అలా చేయకూడదు. చూసారా, ఇలా ఆది నుండి దేవుడు జనాల్ని రక్షించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రతి ప్రయత్నము వాక్యం ద్వారానే చేస్తున్నాడు. వాక్యమే క్రీస్తై ఉన్నాడు. సంపూర్ణమైన బాధ్యత దేవుడు ఆది అందే కాదు, జగత్తు పునాది వేయబడక మునుపు, అంటే మన ఆది అందు కాదు, మనుషుల ఆది అందు కాదు, జగత్తు పునాది వేయబడక మునుపు, అంటే ఆది అందే, ఏమీ లేనప్పుడు, ఆది అందున్న వాక్యానికి ఏమీ లేనప్పుడు, ఏ శక్తులు ఇంకా పుట్టనప్పుడు బాధ్యతగా క్రీస్తుకు దేవుడు అప్పగించినాడు. రక్షణ బాధ్యత.